కీర్తి. యా మాస్టర్స్ ఇవాళ మానవుడు నిత్యాన్వేషణ పరమహంస యోగానంద బుక్ చదువుకుంటున్నాము. ఓకే, యోగి ఆత్మకథ రచయిత, దీని రచయిత. ఇవాళ ఏం చెప్పుకుంటున్నామంటే 2 మార్గాలు కార్యాచరణ ధ్యానం. సంక్షిప్తంగా చెప్పాలంటే దైవ సాక్షాత్కారానికి 2 మార్గాలు ఉన్నాయి. బాహ్య మార్గం, ఆంతరికం లేదా ఇంద్రియాతీత మార్గం. ఏమంటున్నారంటే దైవ సాక్షాత్కారానికి పొందటానికి 2 మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు. ఒకటి బాహ్య మార్గం అంటే భౌతికమైన మార్గం, అంటే మన ఇప్పుడు చుట్టూ ఉన్న జరుగుతున్న ప్రపంచంలో ఈ మార్గం ఒకటి. ఇంద్రియ అతైత్య మార్గం అంటే ఇంద్రియాతీతం అంటే మన స్పర్శ, మన ఇంద్రియాలు అన్ని వాటి ఒక మార్గము. బాహ్య మార్గంలో మనసుని భగవంతుడి పైన లగ్నం చేసి సత్కరణాచరణ ద్వారా మానవాళిని సేవించడం, ప్రేమించడం ఉంటుందంట. ఏమంటున్నారంటే బాహ్య మార్గం అంటే ఈ భౌతికమైన మార్గంలో మనసుని భగవంతుడి మీద లగ్నం చేయమంటున్నారు అనమాట. భగవంతుడి మీద మనసుని కేంద్రీకరించమని అంటున్నారనమాట. అయితే సత్కరణాచరణం ద్వారా అంటే శ్రేయస్కరమైన ఆచరణ ద్వారా మానవాళిని సేవించటం, ప్రేమించటం ఉంటుంది. ఈ మార్గంలో ఏముంటుందంటే బాహ్య మార్గంలో మనసుని నగ్నం చేసి భగవంతుడి మీద, అలానే మానవుల్ని సేవించడం, ప్రేమించడం ఉంటుందంట. భావాతీత మార్గం అంటే మన ఆలోచనలు కానీ మన ఏదైనా మనసులో కలిగే అనుభూతి, ఆనందం, కోపం, ఏదైనా భయం, వీటి ఏదైనా భావాతీత మార్గం అంటారనమాట. దీన్ని భావాతీత మార్గంలో గాఢమైన ధ్యానం ఉంటుందంట. చాలా ఆ, గొప్ప ధ్యానం ఉంటుందంట. అతీత మార్గంలో ఏవేవి మీరు కాదో గ్రహిస్తారు. అతీత మార్గంలో ఒక్క నిమిషం మాస్టర్. అతీత మార్గం అంటే దానిని మించి, అంటే ఇంకా దానికన్నా గొప్పదైనదని అనమాట. అతీత మార్గం అంటే అంటే మీ అతీత మార్గంలో ఏవేవి మీరు కాదో గ్రహిస్తారంట. అంటే దీనికన్నా గొప్పదైన మార్గంలో ఏవేవి మనం కాదో అనేది గ్రహిస్తామంట. మీరు ఏమిటన్నది కనుక్కుంటారంట. మనం ఏంటి అనేది కనుక్కుంటామంట. సో నేను ఊపిరిని కాను అంటే ఏమంటున్నానంటే నేను ఊపిరిని కాదు, నేను దేహాన్ని కాదు అంటే మనం ఈ శరీరాన్ని కాదు అని చెప్తున్నారు. కా ఎముకలు మాంసం కాదు అంటే ఈ శరీరంలో ఉన్న ఎముకలు మాంసం కాదు అని చెప్తున్నారు. మనసు చిత్తం నేను కాదు అంటే మనసు నేను కాదు, చిత్తం నేను కాదు అని చెప్తున్నారు అనమాట. అంటే చిత్తం అంటే మనలో ఉన్న ఆలోచనలు, మనసులో ఉన్న ఆలోచనలు. ఊపిరికి, దేహానికి, మనసుకు, చిత్తానికి అతీతంగా ఉన్నదేదో అది నేను. అంటే ఊపిరికి, మన శ్వాసకి, దేహానికి, మన శరీరానికి, మనసుకు అతీతంగా దానికన్నా మించినది ఏమైనా ఉన్నది అంటే అది నేను అని చెప్తున్నారనమాట. మరి ఈ దేహం కారని, మనసు కారని తెలుసుకొని ఈ ప్రపంచ సృహను దాటి వెళ్ళినప్పటికీ మీకు ఇంకా అస్తిత్వం ఉన్నట్టు, ఇంత ముందు ఎన్నడూ లేనంతగా ఎరుక ఉండే ఆ దివ్య చేతనాస్థితే మీరు. అంటే ఏమంటున్నారంటే మీరు ఈ దేహం కాదని చెప్తున్నారు, మనసు కాదని తెలుసుకున్నాము. ఈ ప్రపంచ సృహను దాటి అంటే ఈ భౌతిక సృహని దాటి వెళ్ళినప్పటికీ మీకు ఇంకా అస్తిత్వం ఉన్నట్టు, అంటే మీ ఉనికి ఇంకా ఉన్నట్టు, ఇంతకు ముందెన్నడూ లేనంతగా ఎరుక ఉండే ఆ దివ్య చేతనాస్థితే మీరు అంటున్నారు. అంటే ఆ కాన్షియస్ స్టేటే మీరు అని చెప్తున్నారు. అంటే ఈ విశ్వం అంతా దీనిలో పాదుకొని ఉంది, అదే మీరు. అంటే లోపల ఉన్న సోలు అని చెప్తున్నారనమాట. అంటే మనం ఈ దేహం కాదు, మనం ఈ ఎముకలు కాదు, ఈ శ్వాస కాదు, ఇవి ఏది కాదు, ఈ శరీరమే మనం కాదంటున్నారు. అంటే ఏంటి మనం ఇంకా ఉన్నది అంటే ఈ లోపల ఆ పరమాత్మ, ఈ ఆత్మే ఫైనల్ స్టేజ్ అని చెప్తున్నారు అనమాట. మనం దాన్నే పట్టుకోవాలని చెప్తున్నారు. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు కనిపించే చీకటి వెనక ఉన్నదేంటి ఎందుకు ప్రశ్నించకూడదు. ఏమంటున్నారంటే మనం కళ్ళు మూసుకున్నప్పుడు మనకి చీకటిలాగా కనపడుతుంది కదా, మనం కళ్ళు మూసుకున్నప్పుడు దానికి వెనక ఉన్నది ఏమిటి అని మన క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. అది అన్వేషించవలసిన ప్రదేశం అంధకారంలో వెలుగు ప్రకాశిస్తుంది. అది అన్వేషించవలసిన ప్రదేశం అంటే మనం కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తున్నాం అనుకోండి, లోపల సెర్చ్ చేస్తాం కదా, అంటే ఈ లోపలికి వెళ్తా ఉంటుంటే మనకి ఇంకేదో కనపడతా ఉంటుంది లోపల. అంటే వెళ్ళే కొద్దీ ఏదో అనుభవిస్తూ ఉంటాం. ఆ స్టేట్ ఏదనేది మనం వర్ణనాతీతం అనే స్టేట్ అనమాట.
ఆ అంధకారంలోనే వెలుగు ప్రకాశిస్తుంది అని చెప్తున్నారనమాట. అంధకారం దాన్ని తెలుసుకోలేకపోయింది. అంధకారం ఇప్పుడు మనం ఆ చీకటిలోకెళ్ళినప్పుడు మనం ఈ శరీరం ఆ అంధకారాన్ని తెలుసుకోలేకపోయింది అని చెప్తున్నారు. అక్కడ విస్తారమైన వెలుగులు, విశ్వశక్తులు సంచరిస్తూ ఉంటాయి. అంటే మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు అక్కడ లోపల విస్తారమైన అంటే చాలా ఒక గొప్ప శక్తులు ఒక ఒక వేరే ప్రపంచం ఉంది లోపల అని చెప్తున్నారనమాట. అంటే ఒక లోపల ఒక మంచి స్టేట్‌లో ఉంది. అంటే ఒక మంచి గొప్ప స్థితిలో ఉన్న లోకాన్ని చూస్తున్నామనమాట. ఆకాశమంతా శాశ్వతానందాలు వెల్లడవుతాయి. సమాధి పరమానందకరమైన అనుభవం. అంటే మనం ఎప్పుడైతే ఈ సమాధి స్థితికెళ్తామో అది చాలా అద్భుతమైన అనుభవం అని జెప్తున్నారు. అంటే ఆ సమాధి స్థితికెళ్ళాలంటే ఇక మనం ఆ సమాధి స్థితి ఎట్లా అంటే ఇక మనం ఎరుకలో ఉండి ఈ భౌతికంతో సంబంధం లేకుండా ఇది నేను అంటే ఈ శరీరానికి నేను గాదు. ఈ శరీరం కాదు. ఈ లోపలున్నవాడు అని అనుకున్న ఇంకా బాగా ఈ ప్రేమ తత్వంలో వెళ్తే గాని ఆ దివ్యానుభూతి కలుగుతదనమాట. అంటే ఆ సమాధి స్థితి అనేదేంటంటే ఎలా ఎళ్తారంటే అండి మనం కళ్ళు మూసుకున్నా, తెరిచినా ఆ దివ్యానుభూతే చెందుతాం అనమాట. అంటే ఆ మెడిటేషన్ ఆ జ్ఞాన స్థితే ఉంటాం గానీ, ఇంకే స్థితి దానికప్పుడేంటంటే ఆహారం అవసరం ఉండదు. మన ఈ లోపల దానికి నిద్ర అవసరం ఉండదు. ఏది ఉండదనమాట. ఆ స్థితిలో అనుభవిస్తా ఉంటామనమాట. ఆ దివ్యానందభూతి స్థితి అంటారు. అట్లా మెహర్ బాబా ఉండేవాళ్ళనమాట. సమాధి పరమానందకరమైన అనుభవం. దేదీప్యమైన కాంతిలో సంతోష దివ్యానందాల విశాల క్షేత్రం లెక్కలేని లోకాలు తేలుతూ ఉండడాన్ని మీరు దర్శిస్తారు. అంటే ఎప్పుడైతే ఈ సమాధి స్థితికెళ్తామో, ఈ కాంతి లోకాల్లో ఆ లోపలికెళ్ళినప్పుడు ఆ దివ్యానంద స్టేట్‌కి ఎళ్తే ఏమవుతదండి, ఈ ఏముండదు. ఆ కాంతి అంటే ఏదైతే కాన్షియస్ స్టేట్‌లో ఉంటామో, ఆ కాంతి, ఆ ఆత్మ అనుసంధానం ఇవే ఉంటాయంట. ఆ లోకంలోనే తేలుతూ ఉంటామంట. ఇంకేది మనకు కనపడదంట. ఈ మానవ జీవితమే సత్యమని మీరు భావించేటట్టు చేస్తున్న ఆధ్యాత్మిక అజ్ఞానాన్ని విడిచిపెట్టండి. అంటే ఈ మానవ జీవితమే సత్యం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ భౌతిక ప్రపంచంలో మనం అనుభవిస్తున్న ఈ పరిస్థితులు వీటన్నిటి ఇవే సత్యం అనుకుంటున్నాం గానీ, అది తప్పు. అది దానికన్నా మించింది ఇంకా లోపల ఉంది అని చెప్తున్నారనమాట. నిత్య సమాధిలో భగవంతుడిలో ఈ అందమైన అనుభవాలను మీరు పొందండి. అంటే నిత్య సమాధి స్థితి అంటే ఈ దివ్యానంద స్థితి ఉంటది చూడండి. ఎప్పుడైతే ఇంకా మనకి ఈ సంబంధం లేని స్థితి ఉంటది గదా! ఎప్పుడూ ఆహ్, ఆ మె ఆహ్, ఆ మెడిటేషను ఆ దివ్య స్థితి, ఆ ఆనందంలో ఉంటాం చూడండి. దాంట్లోకెళ్ళినప్పుడు మనకి ఏది ఉండదు అని చెప్తున్నారనమాట. ఈ అందమైన అనుభవాలు మీరు పొందుతారంట. ఆ దివ్యానంద స్థితిలోకెళ్తే మనకేమి లేదు. మిథ్య, మాయ అనే ఏ స్టేట్‌లో ఉండవనమాట. అంతా పరిపూర్ణత స్టేట్‌లోనే ఉంటాం అని చెప్తున్నారు. అంటే ఆ కాంతుల్నే అంటే ఆ లోపల మనం ఏదైతే మెడిటేషన్ కళ్ళు మూసుకున్నప్పుడు ఏదైతే ఆ స్థితిలోకెళ్తాం చూడండి. అప్పుడు ఒక కాంతి లాంటిది దర్శనిస్తాం చూడండి. అట్లా ఇంకా లోపలికెళ్ళే కొద్దీ ఇంకా లోపల ఇంకా కనిపిస్తా ఉంటాయి. అంటే కొన్ని కొన్ని సార్లు మనకి ఒక గొప్ప లోకాలు కనిపిస్తాయి. ఒక అందమైన ప్రపంచం కనిపిస్తది. అట్లా అక్కడ ఆనందమే ఉంటది గానీ, ఇక్కడ బయటలాగా బాధలు ఏముండవని చెప్తున్నారనమాట. సర్వాన్ని పోషించే ఆ భగవంతుడి స్వరూపంలోనే ఒక విస్ఫులింగమైన అమరమైన ఆత్మ. ఏమంటున్నారంటే సర్వాన్ని పోషించే ఆ భగవంతుడి స్వరూపంలోని ఒక విస్ఫులింగమైన అమరమైన ఆత్మ. అంటే విస్ఫులింగమైన అంటే చెలరేగిపోవటం, ఎగిరిపోవటం అనే దే ఆత్మ అంటున్నారు. ఈ దేహంలో ఉందని గొప్ప గురువులందరూ ప్రకటిస్తున్నారు. ఈ దేహంలో ఉందని గొప్ప గురువులందరూ ప్రకటిస్తున్నారు. ఎవరైతే తమ ఆత్మను తెలుసుకున్నారో వాళ్ళకి ఈ సత్యం తెలుసు. అంటే ఈ దేహంలో ఏమీ లేదు. అంతా ఈ ఆత్మలోనే, ఈ పరమాత్మలోనే అంతా ఉంది అని తెలుసుకున్న వాళ్ళు చాలా అది వాళ్ళు దాని సత్యాన్ని తెలుసుకున్నారు. వాటిని తెలుసుకున్న వాళ్ళు చాలా అతీతులు అంటున్నారు. అంటే చాలా గొప్ప స్టేట్‌లో ఉన్నవాళ్ళని చెప్తున్నారనమాట. తన నిత్య నవీన ఆనందంతో అంతరిక్షంలో ఒంటరిగా ఉన్న పరమాత్మే ప్రకృతి తాలూకు విశాల శరీరంగా అభివ్యక్తం అయ్యాడని నేనిప్పుడు గ్రహించాను.
అంటే తన నిత్య నవీన ఆనందంతో అంతరిక్షంలో అంటే మనం ఎప్పుడైతే ఈ ఇన్నర్‌లో కనెక్ట్ అయ్యి, ఈ లోపలికెళ్ళే కొద్దీ ఒంటరిగా మనమే పరమాత్మని పట్టుకుంటాం గానీ, ఈ శరీరాన్ని వీటిని ఏమి మనకి ఆ స్టేట్‌లో అవసరం లేదు. అంటే మనం భౌతికంతో సంబంధం లేకుండా ఒక గొప్ప స్థితిలోకి ఎళ్ళిపోయి, అక్కడ మనం వ్యక్తపరుస్తామని చెప్తున్నారనమాట. నక్షత్రాలన్నీ నేనే, తరంగాలన్నీ నేనే, అన్నిటిలోని ప్రాణాన్ని నేను. అంటే ఈ నక్షత్రాలు గాని, తరంగాలు గాని అన్నిటిలోనూ నేనే ఉన్నాను అని చెప్తున్నారనమాట. అన్ని హృదయాల్లోనూ నవ్వును నేను. పూల ముఖాలు ఉన్న చిరునవ్వును నేను. ప్రతి ఆత్మలోనూ సృష్టన్ని అంతటిని పోషిస్తున్న జ్ఞానాన్ని, శక్తిని నేను. ఏమంటున్నారంటే రచయిత, అందరి హృదయాల్లో నవ్వును నేను. అంటే మన ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో మనం చిరునవ్వు నేనే అంటున్నారు. అలానే పూల ముఖాలు ఒక అందమైన పూలతో ఉన్న ముఖాల్లో ఉన్న దాంట్లో కూడా నేనే ఉన్నాను. అందరి చిరునవ్వు నేనే ఉన్నాను. ప్రతి ఆత్మలోనూ నేనే ఉన్నారు. ఆ సృష్టి అంతట్లో పోషిస్తున్న అన్నిటిలోనూ జ్ఞానాన్ని పోషిస్తున్న అన్నిటిలోనూ ఈ భగవంతుడి శక్తే ఉన్నది అని చెప్తున్నారనమాట. దాన్ని సాక్షాత్కరింపజేసుకోండి. అంటే ఎప్పుడైతే మనం ఈ లోపలికి ఇన్నర్‌లో కనెక్ట్ అయితామో, దాన్ని సాక్షాత్కరించుకుంటేనే ఇవన్నీ సాధ్యపడతాయి అని చెప్తున్నారనమాట. నా పలుకులు మీ లోలోపల ప్రతిస్పందిస్తూనే ఉన్నప్పటికీ మాయలో నిద్రిస్తూ ఉంటే మీరు దాన్ని తెలుసుకోలేరు. అంటే ఇప్పుడు ఏదైతే రచయిత చెప్తున్నారో, అంటే ఎప్పుడైతే ఈ లోపల ఉన్న ఆత్మని సోల్‌ని పట్టుకుంటామో, ఈ మాయలో ఉన్న స్థితిలో అయితే మనం పట్టుకోలేము. ఎప్పటికీ మనం అలానే ఆ పిచ్చి గాఢ నిద్రలో ఉంటాం గానీ, ఎప్పుడైతే బయటకొస్తామో దాంట్లో నుంచి మాయా, మిథ్య అనే స్థితి నుంచి బయటకొస్తామో, అప్పుడే మనం ఇయన్నీ తెలుసుకోగలుగుతాము అని చెప్తున్నారు. మీరు మేల్కుంటే నేను వివరించిన సత్యం మీ ఆత్మలో ఎప్పుడూ ప్రతిస్పందిస్తూనే ఉందని మీరు తెలుసుకుంటారు. అంటే మనం ఈ మాయా, మిథ్య స్థితి నుంచి ఎప్పుడైతే బయటకొచ్చేసి మనం ఈ సోన్లే పట్టుకొని వీటిలో ఉంటామో, అప్పుడు మనం ఈ సత్యాన్ని గ్రహిస్తాము. ఈ లోపల ఉన్న సత్యాన్ని గ్రహిస్తాము. ఎప్పుడూ మనం తెలుసుకుంటాము అని చెప్తున్నారనమాట. ధ్యానం చేయండి. ధ్యానం చేయండి. ఆత్మ విమోచనాన్ని ప్రసాదించే ఈ పాఠాన్ని నేర్చుకోండి. అంటే ఏమంటున్నారంటే ప్రతి ఒక్కళ్ళు మెడిటేషన్ చేయండి. ఆత్మ విమోచనాన్ని ప్రసాదించే ఈ పాఠాన్ని నేర్చుకోండి అని చెప్తున్నారు. ఇక ఏమాత్రం నిరీక్షించకండి. అంటే ఇంకేమాత్రం వెయిట్ చేయకండి. ప్రాపంచికమైన ఉత్సవాలతో మీకు వినోదం కలిగించడానికి నేనిక్కడికి రాలేదు. అంటే ప్రాపంచికం ఈ భౌతిక ప్రపంచంలో జరుగుతున్న ఆహ్, ఈ ఈ ఉత్సవాల్లో అంటే ఏదన్నా ఈ ఫెస్టివల్స్‌లో గాని, ఏదైనా వాటిలో వినోదం కలిగించడానికి నేను ఇక్కడ ఈ శరీరం తీసుకొని రాలేదు అని చెప్తున్నారనమాట రచయిత. అమృతత్వం అనే నిద్రాణమైన స్థితిని మీలో మేల్కొల్పటానికి నేను వచ్చాను. అంటే అమృతత్వం అంటే ఈ లోపల ఉన్న ఈ ఏదైతే ఇన్నర్‌లో ఉన్న ఈ మన ఉ ఉన్న ఈ సోల్ ఉన్నదో దాన్ని నిద్రావస్థలో ఉన్న దాన్ని మేల్కొల్పటానికి నేను వచ్చాను గానీ, ఈ భౌతికమైన పండుగలు, ఉత్సవాలకి అనుభవించటానికి నేను రాలేదు అని చెప్తున్నారు. మాయలో ఉన్నవారు అనుభవించే బాధను మీరు గ్రహించలేకపోతున్నారు. అంటే మనం మాయా, మిథ్య స్థితిలో ఉన్నప్పుడు ఈ భౌతికంలో పడిపోయి బాధలు అనిపిస్తాం. అంటే ప్రతిదానికి ఇబ్బందుంటది. ఎందుకంటే మన సంస్కారాలు అట్లా మన తయారు చేసినాయనమాట. ప్రతిదానికి ఒక సంస్కారం ఉన్నది. మనం ఇవాళ ఇది తప్పు చేస్తున్నామంటే దానికొక సంస్కారం. అంటే పోయిన జన్మలో గావచ్చు, ఈ జన్మలో గావచ్చు, ఆ సంస్కారం మూలాన ఆ తప్పు చేస్తున్నాం అనమాట. అది మనం ఆ బాధని మనం గ్రహించలేకపోతున్నాము. ఈ మాయలో పడి అని చెప్తున్నారు. మీకోసం నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. మనం ఏదైతే ఇవన్నీ అనుభవిస్తున్నావో, ఆ భగవంతుడు గూడా మన కోసం అనుభవిస్తున్నాడంట దుఃఖాన్ని. ఎందుకంటే మనం ఇబ్బంది పడుతుంటే భగవంతుడు గూడా ఏమి హ్యాపీగా ఉండడు గదా! ఎందుకంటే మనం ఎప్పుడు ఒకసారి కాకపోయినా ఒకసారి అడుగుతా ఉంటాం గదా! దేవుడా నాకెందుకు ఈ బాధలిచ్చావు? ఆయనేమంటాడు నేనేమి ఇవ్వలేదు మీరే తెచ్చుకున్నారంటున్నాడు. ఆత్మ సాక్షాత్కారం మీలో ఉందని మీరు గ్రహించడానికి కావలసిన సహాయం అంతా నేను చేస్తాను. రచయిత ఏమంటున్నారంటే, ఆత్మ సాక్షాత్కారానికి కావలసిన మీలో ఈ మీలో ఉందని మీరు గ్రహించినప్పుడు, నేను కావలసినంత నా సహాయం నేను చేస్తాను అని చెప్తున్నారనమాట. మనం ఎప్పుడైతే ఈ సోల్‌కి కనెక్ట్ అయ్యి, మనకు కావాల్సింది అంటే ఈ సోల్‌కి ఇంకా అంటే ఎలా తెలుసుకోవాలి? ఇంకా లోపలికి ఎట్లా ఎళ్ళాలి? ఇంకా
ఈ ఈ మనోభావాలను ఎలా తీసేయాలి? ఈ ఆలోచనలు ఎలా తీసేయాలి? ఎప్పుడైతే ఈ ఇవన్నీ తెలుసుకుంటామో దానికి నేను సహాయం చేస్తాను అని చెప్తున్నారనమాట. ఎప్పటికి విముక్తి పొందండి. ఎప్పటికి విముక్తిని పొందండి. అంటే ఈ మాయా మిథ్య స్థితిలో నుంచి బయటకొచ్చేసి మీరు ఈ ఇన్నర్‌తో కనెక్ట్ అయినప్పుడు మనం విముక్తి పొందుతాము అని చెప్తున్నారు. యాగశాస్త్ర విశ్వజనీత సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్స్ మందిరం, హాలీవుడ్, కాలిఫోర్నియా 21 మే 1944. శాస్త్రీయ పద్ధతుల ద్వారా జీవాత్మను పరమాత్మతో తిరిగి కలిపే విధానం యాగం. అంటే ఏమంటున్నారంటే శాస్త్రీయ దా పద్ధతుల ద్వారా జీవాత్మను పరమాత్మలో ఏకం చేయటం విధానాన్నే యాగం అంటారని చెప్తున్నారనమాట. ఓకే. మాస్టర్. యాగం అంటే ఏమిటంటే ఆరాధించటం, పూజించటం ఇదొక గొప్ప స్థితి అనమాట. మనం భగవంతుడి నుంచి వచ్చాము. అంటే మనం ఈ భగవంతుడి నుంచి వచ్చాము ఈ ఆత్మలు. కాబట్టి మనం తప్పకుండా ఆయన దగ్గర తిరిగి వెళ్ళాలి. అంటే మనం ఎప్పుడైతే భగవంతుడి నుంచి అంశాత్తులుగా వచ్చామో అంటే మనకు తెలుసు కదా! ఆత్మలు ఎట్లా అంటే పరిపూర్ణ ఆత్మ నుంచి మన అంశాత్తులుగా వచ్చామనమాట. ఆ అంశాత్తులు గూడా పరిపూర్ణ ఆత్మ అయినప్పుడే మనం భగవంతుడిలోకి ఐక్యమవుతామని చెప్తున్నారనమాట. మళ్ళీ ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళాలని చెప్తున్నారన్నమాట. మనం భగవంతుడి నుంచి వేరుపడినట్టుగా కనపడినప్పటికీ మనం ఎరుకతో ఆయన తిరిగి ఐక్యమవ్వాలి. అంటే మనం భగవంతుడి నుంచి సెపరేట్ అయ్యి ఉన్నట్టుగా ఉన్నా గానీ, మళ్ళీ మనం ఎరుక ఉన్న సింహాసనం మీద కూర్చొని, ఆయన్ని పట్టుకొని మళ్ళీ ఆయనలోకి ఐక్యమవ్వాలని చెప్తున్నారన్నమాట. భగవంతుడితో మనకున్న ఏకత్వాన్ని ఈ విధంగా అనుభవంలోకి తెచ్చుకోవాలో ఆయన నుంచి వేరుపడినట్టుగా చేసే మాయలో నుంచి ఏ విధంగా లేవాలో యాగం మనకు నేర్పుతుంది. ఏమంటున్నారంటే, భగవంతుడితో మనకున్న ఏకత్వాన్ని అంటే మనం ఒక భగవంతుడితో ఉన్న మన ఏకత్వాన్ని ఈ విధంగా అనుభవంలో తెచ్చుకోవాలన్నమాట. అంటే ఒక ఒక గొప్ప స్టేట్‌లో ఉండి అనుభవంలోకి తెచ్చుకొని, ఆయన నుంచి వేరుపడినట్టుగా మనం చేసే ఈ మాయా మిథ్యలో నుంచి బయటకొచ్చేసి మనం ఒక స్థితిలోకి వెళ్ళాలని చెప్తున్నారు. మిల్టన్ కవి మానవుడు ఆత్మ గురించి అది ఏ విధంగా తాను కోల్పోయిన స్వర్గాన్ని తిరిగి పొందాలో రాశాడు. అంటే ఎప్పుడైతే ఒక రచయిత ఏం చెప్తున్నాడంటే మానవుడు ఆత్మ గురించి అది ఏ విధంగా తాను కోల్పోయిన అంటే మనం ఎప్పుడైతే ఈ ఆత్మ నుంచి మనం ఇన్నర్ నుంచి కనెక్ట్ అవ్వకుండా బయట పడిపోయాం అనుకోండి, మళ్ళీ తిరిగి ఆ స్వర్గాన్ని అంటే ఈ సోల్‌కి స్వర్గాన్ని కనెక్ట్ అవ్వాలంటే, మళ్ళీ తిరిగి పొందాలంటే, మనకి చాలా మళ్ళీ తిరిగి పొందాలి. అంటే మనకు చాలా టైం ఉంటది. అంటే మళ్ళీ ఆ స్టేజెస్ అన్నీ పట్టుకొని, మళ్ళీ ఆ సోల్‌ని కనెక్ట్ అయ్యి, మళ్ళీ తిరిగి భగవంతుడి ఆత్మలోకి కనెక్ట్ అయ్యి, అప్పుడు మనం వస్తామని చెప్తున్నారు. మానవుడు తాను కోల్పోయిన స్వర్గం లాంటి ఆత్మ చేతనను తిరిగి పొందటానికి తద్వారా తాను ఇప్పుడు ఎల్లప్పుడూ పరమాత్ముడితో కలిసే ఉన్నాడని తెలియజేయటమే యాగునుకున్న ఉద్దేశ లక్ష్యం. అంటే తాను కోల్పోయిన స్వర్గం అంటే ఎప్పుడైతే మనం ఈ సోల్ నుంచి బయట పడిపోయామో అంటే ఈ సోల్‌లో నుంచి ఎప్పుడైతే విడిపోయామో తిరిగి మళ్ళీ ఆ స్టేట్‌ని పొందటానికి మళ్ళీ మనం ఆ పరమాత్మతో కలిసి ఉండాలంటే మళ్ళీ మనం అన్నీ చేసి ఆహ్, మనం ఆ గొప్ప స్టేట్‌కెళ్ళాలంటే ఒక లక్ష్యంతో వెళ్ళాలని చెప్తున్నారనమాట. ప్రపంచంలో విభిన్నమైన మతాలు ఇంచుమించుగా మానవుడు నమ్మకాల మీద ఆధారపడ్డవి. అంటే ప్రపంచంలో రకరకాల మతాలు, రకరకాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే మానవుడు అంటే మన బిలీఫ్ సిస్టమ్స్ మీద ఆధారపడ్డాయి అని చెప్తున్నారు. కానీ మతానికి నిజమైన ప్రతిపదిక మనందరికీ తండ్రి అయిన భగవంతుడిని చేరటానికి భక్తులందరూ ఉపయోగించదగిన శస్త్రమై ఉండాలి. అంటే మ ఎన్ని మతాలున్నా గాని ఒకటే స్టేట్‌కి వెళ్ళాలి. అంటే ఆ భగవంతుడినే పట్టుకోటానికి అందరూ ప్రయత్నించాలని చెప్తున్నారనమాట. యాగం అటువంటి శాస్త్రం. అంటే యాగం అంటే ఆరాధించటం. అంటే అదొక గొప్ప స్టేట్ అని చెప్తున్నారనమాట. అటువంటి మత ధర్మ శాస్త్ర ఆచరణ తప్పనిసరి. అంటే అన్ ఏ మతంలో ఉన్నా గాని ఒకటే ఒకటే పరమాత్ముడిని పట్టుకోవాలి. అది కంపల్సరీ అని చెప్తున్నారనమాట. వివిధ పీడవాదపు మత సిద్ధాంతాలు మానవ జాతిని విభజించాయి. అంటే ఏమంటున్నారంటే,
పూర్వము ఇన్ని మతాలు ఇన్ని ఉండేవి కాదు. కాపోతే అందరూ ఏ ఏ మతాల్లో ఉన్నా గాని అందరూ ఓకేగా ఉండేవాళ్ళు. ఇప్పుడేంటంటే ఈ జనరేషన్ పాస్ అయ్యే కొద్దీ ఆ మతాల్లో చీలికలెక్కువయ్యి అసలు భగవంతుడి మీద ఫోకస్ లేకుండా వాళ్ళిష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారని చెప్తున్నారనమాట. యేసు క్రీస్తు ఈ విధంగా వేలెత్తి చూపాడు. ఒక ఇంట్లో వాళ్ళు తమలో తాము కలహించుకుంటూ ఉంటే ఆ ఇల్లు నిలవజాలదు. అంటే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, ఒక ఇంట్లో వాళ్ళు గొడవలు పడతా ఉంటుంటే ఆ ఇల్లు ఎప్పుడు సుఖశాంతులతో ఉండదు అని చెప్తున్నారనమాట. వివిధ మతాల మధ్య ఏకత్వం, ఆయా మతాలను ఆచరించే వ్యక్తులు తమలో ఉన్న భగవంతుడు నిజంగా ఎరిగిన నాడే సాధ్యమవుతుంది. అంటే ఎన్ని మతాలు ఎన్ని ఉన్నా గాని, ఆ లోపల ఉన్న భగవంతుడిని కనుక్కుంటే గాని అది ఆ ఏకత్వానికి వన్నెస్ స్టేట్‌కి వస్తే గాని ఇది ఏది సాధ్యపడదు. అంటే ఎప్పుడు ఆ మతాల్లో కొట్టుకొని ఇవే ఉన్నాయి గాని, భగవంతుడిని పట్టుకోవాలనేది ఎవరు చెప్పట్లేదని చెప్తున్నారు. అప్పుడే మానవుల మధ్య నిజమైన సోదర భావం, భగవంతుడు పితృభావం కింద వెల్లడవుతాయి. ఎప్పుడైతే మనం ఈ ఈ మతాల మధ్య కొట్టుకుంటూ ఇయన్నీ లేకుండా భగవంతుడి మీదే ఫోకస్ చేసినప్పుడు మనం ఈ భగవంతుడిని పట్టుకోగలుగుతామని చెప్తున్నారన్నమాట. ప్రపంచంలోని గొప్ప మతాలన్నీ భగవంతుడిని కలుక్కోవాల్సిన అవసరాన్ని మానవులందరి మధ్య ఉన్న సోదర భావాన్ని గురించి ప్రబోధిస్తున్నాయి. అంటే ప్రపంచంలో ఉన్న ఆహ్, మతాలన్నీ ఏం చెప్తున్నాయంటే ప్రతి ఒక్కళ్ళు మధ్య సోదర భావాన్ని, స్నేహం భావాన్ని పెంపొందించడాని గురించే చెప్తున్నాయంట. మతాలన్నిటికీ భగవంతుడి 10 ఆజ్ఞల వంటి నైతిక నియమావళి ఉంది. అంటే ప్రతి మతానికి ఒక్కొక్క రూల్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క కమాండ్‌మెంట్స్ అంటే ఒక్కొక్క ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళకి లైక్ క్రిస్టియన్స్‌కి ఒక 10 ప్రిన్సిపల్ ఉండొచ్చు. హిందూస్‌కి ఒక ప్రిన్సిపల్స్ అట్లా ఉన్నాయి. వాటికి ఒక నియమావళి అంటే ఒక ఒక సిద్ధాంతాలున్నాయి. వాటికని చెప్తున్నారండి. అలాంటప్పుడు వాటి మధ్య విభేదాలు సృష్టిస్తున్నది ఏది? అంటే అన్ని ప్రిన్సిపల్స్ అన్ని వాటి వల్ల విభేదాలు సృష్టిస్తున్న ఈ ఏమిటి అని మన క్వెషన్ చేస్తున్నారనమాట. మనుషులు మనసుల్లో ఉన్న మత దురభిమానమే. అంటే మనుషుల మధ్య ఉన్న ఆ మతపరమైన పిచ్చి ఉన్నదే అదే వాళ్ళని డిస్ట్రాయ్ చేస్తుందని చెప్తున్నారన్నమాట. పీడవాదం మీద దృష్టి కేంద్రీకరించడం వల్ల కాక వాస్తవమైన ఆత్మజ్ఞానం వల్ల భగవంతుడిని చేరగలటం వివిధ మతాలన్నిటికీ ఆధారమైన సర్వజన సత్యాలను గ్రహించినప్పుడు మానవులు పీడవాదం మీద దృష్టి కేంద్రీకరించడం వల్ల కాక అంటే ఈ ఈ ఏదైతే ఈ ఘర్షణలు వాటి మీద కే మనసు కేంద్రీకరించకుండా ఆత్మ జ్ఞానం వల్లే భగవంతుడు చేరగలమని ఆ ఆ స్టేట్‌కి వస్తే గాని మనం ఏది చేయలేమని చెప్తున్నారు. వివిధ మతాలన్నిటికీ ఆధారమైన సర్వజనీన సత్యాలను గ్రహించినప్పుడు అంటే వివిధ మతాలన్నిటి వాళ్ళ ఉ ఉ మతాల్లో ఉన్న అన్నిటిలోని సత్యాల్ని గ్రహించినప్పుడు మానవులు పీడవాదం నుంచి ఒక సమస్యలు ఎదుర్కోరు. అంటే అన్ని మతాలు లో ఉన్న పుస్తకాలు అన్నీ ఓకే. అన్నీ అందరూ ఒకటే. పుస్తకాలు ఒకటే. అట్లా ఉన్నప్పుడే ఒక కరెక్ట్ స్టేట్‌లో ఉంటాము. భగవంతుడిని పట్టుకోగలుగుతాము అని చెప్తున్నారన్నమాట. నాకు యోధుడు, క్రైస్తవుడు, హిందూ అనే తేడా లేదు. ఏమంటున్నారంటే రచయిత హిందువు, యోధుడు అంటే జూయిషు, హిందూసు అట్లా క్రిస్టియన్స్ నాకనే తేడాలు లేవు అని చెప్తున్నారు. అందరూ నా సోదరులే. అంటే అందరూ నా మిత్రులే అని చెప్తున్నారు. నేను అన్ని మందిరాల్లో పూజ చేస్తాను. ఏమంటున్నారంటే నేను అన్ని మందిరాల్లో పూజ చేస్తాను. ఎందుకంటే అవన్నీ పరమాత్మని గౌరవించడానికే నెలకొల్పిన కాబట్టి. అంటే ప్రతి ఒక్క మందిరం గాని, మసీద్ గాని ఏదైనా గాని భగవంతుడిని ఆహ్, గౌరవించటానికే నెలకొల్పారు అని చెప్తున్నారన్నమాట. యగద సత్సంగ సొసైటీస్ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్స్ ప్రవేశపెట్టిన సర్వమతాలయ చర్చ్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ భావంతోనే ప్రపంచ ఐకమత్యాన్ని సాధించడం మొదలు పెట్టాలి. అంటే ఏం చెప్తున్నారంటే ఒక రియలైజేషన్ ఫిలోషిప్స్ ఆఫ్
ఒక చర్చ్ ఆఫ్ రిలీజియన్స్ అనే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, భావంతో ప్రపంచాన్ని ఐక్యమత్యాన్ని సాధించడం మొదలు పెట్టాలంటే, అంటే అందరూ ఏకమయ్యి, అన్ని మతాల వాళ్ళు ఏకమయ్యి, అన్నిటిలోనూ పరమాత్మనే చూసి, అన్నిటిని అదే చూసినప్పుడే అన్నీ సాధ్యమవుతాయి. మనం అన్ని మతాల్లో మించిన ఎంపిక చేయడం వల్ల కాక, అన్ని మతాలను దైవ సన్నిధికి చేర్చే వేరు వేరు దారులుగా గౌరవించడం వల్ల, అంటే ఏ మతమైనా గాని ఏం చెప్తదంటే, ఏ పుస్తకమైనా, ఏ మతం వారైనా, ఏ పుస్తకం వారైనా భగవంతుడి గురించే రకరకాల మార్గాలు చెప్తుంది. భగవంతుడి సన్నిధినే చేర్చడానికి రకరకాలు చెప్తుంది గానీ, ఏది పక్కద్రోవ పట్టటానికి చేయదు అని చెప్తున్నారనమాట. అన్ని మతాలును దైవ సన్నిధి చేర్చే వేరు వేరు దారులు గౌరవించడం వల్ల అటువంటి మందిరాలు అన్ని మతాల వారు పూజించే ఒకే భగవంతుడి అంకితమైన ప్రతి చోట నిర్ణయించాలి. అంటే ఏ ఘర్షణ లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏ మతంలో ఉన్నా, ఏదున్నా గాని భగవంతుడు ఒక్కడే అని అంతా ఒకళ్ళే, దాన్నే అందరూ ఒకటే ఈక్వల్ స్టేట్‌గా ఉండి భగవంతుడిని ప్రార్థించే మందిరాల్లో అట్లాంటి నిర్ణయించాలి. ఘర్షణలకు లోనయ్యే భగవంతుడు ఉండే వీటిని నిర్ణయించకూడదు అని చెప్తున్నారు. ఇది జరగబోతుంది. నేను ముందుగానే చెప్తున్నాను. అంటే అందరూ ఈక్వల్‌గా ఉండే ఆహ్, స్టేట్‌కి వస్తారు అనేది, వస్తారు. ఇంకా ఎంతో దగ్గరలో ఉందని చెప్తున్నారనమాట. పాశ్చాత్యాలు భగవంతుడి మందిరాల్లో సంకుచిత విభాగాలు శాశ్వతంగా నాశనం చేయాలి. అంటే పాశ్చాత్య దేశాల్లో రకరకాల బిలీఫ్స్ ఉండి, వాళ్ళు ఆహ్, హ్మ్, అన్ని రకాల ఈ డిస్టర్బెన్సెస్‌ని నాశనం చేయాలని చెప్తున్నారు. అంటే మనకి ఇండియాలో ప్రీవియస్ అంతా హిందూయిజం ఉండేది. వాళ్ళు ఆహ్ వెస్టర్న్ కంట్రీస్ ద్వారానే మనకి క్రిస్టియానిటీ వచ్చింది. సో, అట్లా వచ్చి అంతా నాశనం చేశారు గదా! అంటే అటు క్రిస్టియన్‌లాగా ఉండి, అదే హిందువులాగా నుంచి కన్వర్ట్ చేసి వాళ్ళనందరిని ఒకటే, అంటే ఇటు కొంతమందుంటారు. ఇటు ఆ స్టేట్ గాకుండా, ఈ స్టేట్‌లో గాకుండా ఎవరిని నమ్మాలనేది ఒక స్టేట్‌లో ఉంటారు చూడండి. అట్లా ఈ పాశ్చాత్య దేశాలు నాశనం చేసినయి అట్లని అరికట్టాలని చెప్తున్నారు. యాగం ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందండి. అంటే యాగం ద్వారా ఒక ఆహ్, ఒక హయ్యర్ స్టేట్ ద్వారా ఈ పరమాత్మను పొందాలని మానవులంతా తాము ఆ పరమాత్మ సంతానమని తెలుసుకుంటారు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఆత్మ సాక్షాత్కారం పొందాలని, అట్లానే మానవులంతా తాము ఆ పరమాత్మ సంతానమని తెలుసుకోవాలని చెప్తున్నారనమాట. గుడ్డివాడు మరొక గుడ్డివారికి దారి చూపలేడు. భగవంతుడు సాక్షాత్కారం పొందిన గొప్ప మహానీయులందరిలోనూ ఈ ఏకతా భావం రుజువైంది. అంటే భగవంతుడు సాక్షాత్కారం అంటే ఎవరైతే ఋషులు వీళ్ళందరూ ఉంటారు గదా! వాళ్ళు ఆయన సాక్షాత్కారం పొందిన వాళ్ళు ఒకటే స్టేట్‌లో ఉంటారనమాట. వన్నెస్ స్టేట్‌లో. గుడ్డివాడు వేరే గుడ్డివాడికి దారి చూపలేడు. అంటే ఒక బ్లైండ్ పర్సన్ వేరే బ్లైండ్ పర్సన్‌కి జారి చూపలేడు అని చెప్తున్నారు. ఒక గురువు భగవంతుడు తెలుసుకున్నవాడు మాత్రమే భగవంతుడి గురించి సరిగ్గా ఇతరులకు బోధ చేయగలడు. అంటే ఎప్పుడైతే ఒక గురువు గారు భగవంతుడి గురించి అంతా తెలుసుకున్న వాడే ఆయన ఇంకో శిష్యులకు గాని, వేరే వాళ్ళకి గాని బోధ చేయగలడని చెప్తున్నారు. ఒకరు తమ దివ్యత్వాన్ని తిరిగి పొందాలనుకుంటే వారికి తప్పకుండా అలాంటి బోధకుడు లేదా గురువు ఉండాలి. అంటే మనం ఎప్పుడైతే ఈ అనుసంధానం వీటి గురించి తెలుసుకొని, ఇంకా మనకు గైడెన్స్ కావాలంటే ఒక గొప్ప గురువు ఉండాలి. అట్లయితేనే సాధ్యమవుతదని చెప్తున్నారనమాట. మాస్టర్స్ ఇక్కడికి ఎండ్ చేసుకుందాము.